ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల ఎగ్ ఫ్రైస్ అనమాట. ఎగ్ ఫ్రై అసలు దాన్ని ఎగ్ అంటాకే అసలే గసగసాలు చిన్న గసగసాలు లాగా ఉన్నాయి. ఈరోజు 3 వెరైటీస్ వండుకుందాం రండి. ఎగ్స్ని శుభ్రంగా ముందు రోజే తెచ్చారు. అవి శుభ్రంగా కడిగి మళ్ళీ ఉప్పును పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక అరగంట ముందు వండుకునే ఒక అరగంట ముందు తీసేసి మళ్ళీ కడిగి మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను. నీసు వాసన పోతుందని లాస్ట్లో మీకు దీని గురించి ఒక మాట చెప్పాలి, లాస్ట్లో చెప్తాలేండి. అయితే చేపల పులుసుకి ఒక ఉల్లిపాయ ఏమో పెద్ద ముక్కలుగా కోసుకున్నాను, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకున్నాను, ఒక 5 చిన్న సైజు ఉల్లిపాయలు గుజ్జులాగా చేసి వేసుకున్నాను. ఫిష్కి ఎప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు. మనకు చికెన్ చేసుకోవడానికి ఎక్కువ ఉల్లిపాయలు కోసుకుంటాం కదా, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. మీరు కొంచెం మోతాదులో తెచ్చుకుంటే. ఇవి నాకు తెలిసి 5-6 కిలోలు అనుకుంటా చేపలు. ఇంకా వేస్టేజ్ పోతుంది కదా, ఈ ఎగ్స్కే పోయింది నాకు తెలిసి సగం. అయితే అల్లం చిన్నులపై కూడా వేసేసుకోండి. చేపలు చూసి తీసుకోండి, ప్రెగ్నెంట్ చేపలు తీసుకోకండి. వేస్ట్ అంతా ఇంకేముండిద్ది, అంతా గుడ్డల్లో పోతే చేప మనకి తక్కువ పడుతుంది కదా, దాని పొట్ట ఒత్తి తీసుకోండి. ఇంక వెయిట్ ఎక్కువ పడుతుంది కదా, అందుకని ఆ స్టేజ్లో అమ్ముతారనుకుంటా చేపలు. ఓకేనా, గుడ్లు మటుకి చాలా వచ్చినాయి చేప కన్నా. అయితే వేసుకున్న ఉల్లిపాయలు అల్లం చిన్నుల్లిపాయ బాగా మగ్గనియాలి. ఈ ఫ్రై కానీ పక్కన పెట్టుకున్నాను, డివైడ్ చేశాను ఫ్రైకి పులుసుకి. ఇంట్లో 2, 3, 4 ఉన్న వాళ్ళైతే ఇగురు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉండిద్ది. మాకు ఇగురు ఆట రాదు, సరిపోదు అనమాట. పులుసు అయితేనే సరిపోతుంది. అందులో ఎక్కువ పులుసు తింటారు ఇంట్లో, అందుకని ఫ్రై కూడా తింటారు. కారం మట్టికి మసాలా కారం 2 స్పూన్లు, ఎర్ర కారం అదే పచ్చి కారం 3 స్పూన్లు వేసాను. మాకు కారం ఎక్కువే తింటారు ఫ్రైలోకి. ఇది చక్కగా ఉప్పు కారం మసాలా అల్లం చిన్నులపై వేసుకొని బాగా కలుపుకోండి, అన్ని ముక్కలకి పట్టాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. దానికి ముక్కలకి అన్నిటికీ పడుతుంది కదా. పక్కన పెట్టుకునే లోపు మనం ఈలోపు ఈ కర్రీ చేసుకుంటాం కదా, ఇది కూడా వండేద్దాం. ఇలా చేత్తో కలుపుతుంటే ఒకసారి గుచ్చుకుపోయింది ముళ్ళు, అలా విసరండి, చేత్తో కలపబాకండి. ఈ ముక్కల్ని నేను తెచ్చినప్పుడే చక్కగా ఉప్పులో పసుపు వేసి కడిగి మళ్ళీ ఉప్పు పసుపు కల్లుప్పు వేసి పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టా కదా, ఉప్పు బాగా పట్టింది ముక్కలకి, అందుకని తక్కువ వేసాను. తీరా చూస్తే నేను రైస్ ముందే కడిగి పెట్టుకొని టేస్ట్ చేసేదాన్ని. ఈసారి రైస్ పెట్టలేదు, లాస్ట్లో ఉండే రైస్ కొంచెం ఉప్పు తగ్గింది కూర మటుకి. చింతపండుని శుభ్రంగా కడుక్కొని దాన్ని కొంచెం వెచ్చబెడితే కాసేపటికి నానిద్ది కదా, చక్కగా పిసికేసేసి దాన్ని బుట్టలో వడకట్టి గుజ్జుని కొంచెం వాటర్ కలిపేసి పోసేసాను. అది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ కలుపుతున్నాను. అట్లా అయితే పచ్చి వాసన పుల్లగా అట్లా పచ్చి వాసన రాకుండా కొంచెం చింతపండు కూడా ఉడికిపోతుంది. ఇంకా దీనికి మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఇంకా ఈ ఎగ్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిరకాయలు, కారం కొంచెం ఎక్కువ ఉండాలి కదా, కొన్ని పచ్చిమిరకాయలు. ఈ కారం వేస్తుంటే ఏంటంటే నా కారం అంతా ఈ నాన్ వెజ్లకి అయిపోయేది అట్లుంది. సంవత్సరం రావాలి నాకు కారం, అందుకని పచ్చిమిరకాయలు ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇవేమో కేక్ కట్ చేసినట్టు కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న పీసులాగా. మా మమ్మీ వండేది కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసేదన్నమాట. ఎగ్స్ కూర చారు పెట్టి ఫ్రై చేసేది, బాగానే ఉండిద్ది. అల్లం చిన్నులపై వేసేసుకోండి. కొబ్బరి నేను ఇప్పుడే వేయట్లేదు, కొబ్బరి వేసిన కాడి నుంచి అడుగంటిపోతూ ఉంటుంది, తిప్పుతూ ఉండాలి. అందుకని కొబ్బరి మధ్యలో వేసుకుంటా ఏదో టైంలో. అల్లం చిన్నులపై ఎంత మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని, పసుపు ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి అవసరం లేదు. ఇంకా గుడ్లు తీసుకెళ్ళి అందులో పోసేసి చక్కగా సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది, సిమ్లో పెట్టి పక్కన పెట్టేసాను చాలాసేపు. అది మగ్గుతూ ఉంది. ఇంకా దీంతో పని లేదనమాట, మనకి ఎగ్స్ వేసేసి పక్కన పెట్టేసి ఫ్రై చేసుకుందాం. కూర వండుతున్నామని పద్దాక కూర గురించేనా, ఇంకా ఏదన్నా మాట్లాడుకుందాం. యూట్యూబ్ వాళ్ళు కొత్త రూల్స్ తెచ్చారు. 4000 గంటలు 1 ఇయర్కి కంప్లీట్ చేయాలి లెక్క ప్రకారం. నాకు 1 ఇయర్ అయిపోయి ఎప్పుడో అయిపోయింది 1 ఇయర్, 4000 గంటలు అవ్వలేదు. అయితే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి 8000 గంటలంట. ఇంకా ఇప్పుడు గట్టిగా పట్టుకోవాలి యూట్యూబ్ని. ఎందుకు అంటే కాల్ పెట్టాం కాబట్టి అవుతుందిలే, అంటే ఒక్క సంవత్సరం 365 రోజుల్లో మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అన్నట్టు
నేను నా పని చేసుకున్నాను. అలా సెట్ అవ్వదేహ టైం పెట్టేశారు కదా, అది మన మంచికేలే, త్వరగా కంప్లీట్ చేస్తాం కదా. ఇక నుంచి నా వీడియోస్ వస్తూ ఉంటాయి, విసుక్కోకుండా ఏంట్రా బాబా పద్దాక పెడుతుందని అనుకోకండి. మనం ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఫినిష్ చేయడానికి కొంచెం కష్టపడాలి కదా, అలాగే కష్టపడతాను, ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా, దిగకూడదు, దిగిన తర్వాత ఆలోచించకూడదు, అది మన లెక్క. 10 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా హడావిడిగా వండితే అంత ఉడకకపోవటం, కొంచెం ఎంతైనా అంత టేస్ట్ ఉండదు. వండుకోవాలి అనుకుంటే పెందలాడే తెస్తే ఇట్లా చక్కగా హ్యాపీగా వండుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వండామనుకోండి చక్కగా ముక్కకు పట్టేసి టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఫ్రై కూడా చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసేటప్పుడు మటుకి ఫస్ట్ బాగానే ఉంది ఒక ట్రిప్లో, తర్వాత రెండో ట్రిప్ కాస్త పర్లా, మూడో ట్రిప్లో వేసేపాటికి నాకు మరి ఆ కాగి ఉన్న ఆయిల్ ఏమో కానీ మామూలుగానే కొంచెం తగ్గుతున్నాను, ఇంకా ఎక్కువైపోతుంది ఆ స్మెల్కి. పులుసు ఎన్నిసార్లు మనం పులుసు ఎంత గుండెగడు వండినా అంత అనిపించలే, ఫ్రై చేసేవాటికి నాకు ఎందుకో మా స్మెల్ అంతా ముక్కులోకి వెళ్ళిపోతుంది. నా వల్ల కాదురా, నేను ఈ స్మెల్ చూస్తే తినలేనేమో అని అనిపించేసింది. చికెన్ లెగ్ పీసులు ఫ్రై కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఆ కాలే స్మెల్కి నాకు ఎందుకో అన్నం తినబుద్ది కాదనమాట. అందుకే ఈ 3 ట్రిప్లు వేసి ఆపేసా. ఇంకా మా పెద్దల్లుడు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడని చెప్పి తన వాటికి వేశాను. ఇంక మా పిల్లలకి ఒక్కళ్ళకే ఇచ్చాను, సాయంత్రం వేద్దాంలే అని. ఇంకా అది మట్టికి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా చేపల్లో కొబ్బరి వేశాను, ఇంకా సేపు మగ్గిద్ది లేదు అలా. ఇంకా అన్నీ ముందే చూసుకోండి, ఉప్పు కారం కాస్త గరం మసాలా లాస్ట్లో వేసుకోండి. దీంట్లో నేను చెక్క లవంగాలు ధనియాల పొడి వేశాను. టేస్ట్ పర్లా బాగానే ఉంది, అంత సూపర్ ఏం కాదు, అంత బాగోలేదనేం కాదు, మీడియం లెవెల్లో ఉందన్నమాట. చేపల ఫ్రై మట్టికి టేస్ట్ సూపర్ ఉంది. ఎగ్స్ గురించి చెప్పుకుందామా? అయితే మా వాళ్ళు ఎక్కువ అసలు ఎగ్స్ ఎప్పుడు తినలేదు. నేనేం చేశాను, బావగారు అన్నారు ఎగ్ తెస్తున్నాను ఇచ్చేనా తీసుకురానా అని అడిగారు. తీసుకురండి బావగారు, వండుదాం ట్రై చేద్దామని చెప్పాను. తీరా చూస్తే ఏమో అన్నున్నాయి, నేను కొంచెం ఉందనుకున్నాను. సరేలే ట్రై చేద్దాంలే అనుకున్నా. ఫస్ట్ అల్లుడికి ఇస్తే అత్త నాకు వద్దత్త, నేను ఎప్పుడు ట్రై చేయను అన్నాడు. మా అమ్మకి ఇచ్చి పంపిస్తే రిటర్న్ గిన్నె తీసుకొచ్చింది. నేను ఎప్పుడు ఇది తినలేదమ్మాయి నాకు వద్దు అంది. తర్వాత తీసుకెళ్ళి మా పిల్లలకి ఇచ్చాను. మా పిల్లలు కొంచెం తిన్నారు, సాయి బాగానే తిన్నాడు. నేను తింటా, మా మమ్మీ చేసేది కదా అంటే ఎక్కువ తిన్ను, కొంచెమే తింటాను. తర్వాత మా చిన్నక్క నా వల్ల కాదు హరి, బావగారికి ఉంచుతాలే అంది. సరే అని చెప్పి మా వదినకి ఇచ్చి మా బావగారికి పంపిస్తే చిన్న బావగారు నోట్లో పెట్టుకోగానే ఆయన అసలు వామ్మో ఇది అసలు నేను ఎప్పుడు తినలేదని ఆయన ఊసేసాడు. వాళ్ళు ఎప్పుడు తినలేదు కదా, అందుకని వాళ్ళకి ఎందుకో నచ్చలేదు ఆ ఎగ్ ఫ్రై అనమాట. ఆ ఎగ్ ఫ్రై ఫెయిల్ అయింది. కాకపోతే నేను కొంచెం తిన్నాను, మా రెండో వాడు తిన్నాడు అంతే. అది ఈ ఫిష్ ఫ్రై మటుకి బాగానే తిన్నారు. సాయంత్రం చేశాను, మళ్ళీ సాయంత్రం చేసి ఇంకా బావగారు వాళ్ళకి ఇచ్చాను. నేను వండిన ఈ 3 కర్రీస్కి నా రేటింగ్ ఎంత ఇస్తాను, నాకు నేనే ఎంత ఇచ్చుకుంటాను అంటే కనుక ఎగ్స్కి మట్టుకి 100కి 20, ఎందుకంటే ఇద్దరే తిన్నాం కాబట్టి. ఫ్రైకి మట్టుకి 100కి 90, బాగానే ఉంది, సూపర్ ఉంది. ఈ పులుసుకు మట్టుకి 80, ఓకేనా. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేస్తే బాగుండేది. మీరు చేప గుడ్లు తింటారో లేదో కామెంట్ చేయండి. బాయ్.